నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, తెలంగాణ గవర్నర్, అలాగే తమిళనాడు లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పుడు తమిళిసై ఆవిడ రాజీనామా చేస్తున్నారు, తమిళనాడు నుంచి లోక్సభకి పోటీ చేయబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? అంటే ఆవిడ తమిళనాడు గవర్నర్ కాదండి, అయితే పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. అయితే ఆవిడ బీజేపీ అధ్యక్షురాలుగా కూడా వ్యవహరించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా వ్యవహరించారు. డాక్టర్ ఆవిడ ఎంజీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఆవిడ పట్టా పొందారు ఆ రోజుల్లో, ఎంబీబీఎస్. తర్వాత ఆవిడ వైద్య సేవలు, రాజకీయాల్లోకి ప్రవేశించటం, కన్యాకుమారి నేపథ్యం ఉంది ఆవిడికి. ఆ తర్వాత మెడ్రాస్లోనే చదువుకుంది ఆవిడ. మెడ్రాస్లోనే చదువుకున్నారు. తర్వాత పొలిటికల్ ఎంట్రీ బీజేపీకి అనుకూలంగా. అంటే విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే తమిళనాడులో చాలా బలమైనటువంటి ద్రవిడ ఉద్యమం ప్రభావం ఉంది. పెరియార్ రామస్వామి లాంటి నాయకుల ప్రభావం ఉంది. కామరాజు లాంటి నాయకులు ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే అన్నాదురై లాంటి బలమైన నాయకులు డిఎంకే నుంచి, వాళ్ళ ప్రభావం ఉంది చాలామంది మీద. చాలామంది కవులు ఉన్నారు, కన్నదాసన్ లాంటి కవులు. వీళ్ళందరూ ద్రవిడ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటం కోసం రకరకాల ప్రయత్నాలు చేసినటువంటి సినిమాల్లో కూడా, తమిళ సినిమాలో కూడా ప్రత్యేకత కనిపిస్తుంది. చాలా సీరియస్గా, కాన్షియస్గా వాళ్ళు ద్రవిడ సిద్ధాంతాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తారు. దాని తాలూకా ఛాయలు పడి మెడ్రాస్లో ఎక్కువ రోజులు ఉండటం వలన నందమూరి తారక రామారావు గారి మీద కూడా ఆ ప్రభావం ఉండేది, ద్రవిడ ఉద్యమ ప్రభావం. ఆయన తీసిన సినిమాల్లో కూడా ఈ ద్రవిడ చేతన కనిపించేది. ఎన్టీ రామారావు గారు తీసిన సినిమాల్లో కూడా ద్రవిడ ఆలోచన విధానం కనిపించేది. కానీ తమిళనాడులో పుట్టి అక్కడే పెరిగి అక్కడే రాజకీయ ప్రవేశం చేసినటువంటి తమిళసైలో మాత్రం కొంత ప్రో బీజేపీ యాంగిల్ కనిపించడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆవిడ బీజేపీ ప్రో మాత్రమే కాదు, బీజేపీ యాక్టివిస్టు. అంటే రావణ ప్రతీతి ఉండి రామద్వేషం కొంత కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ తమిళనాడులో. అలాంటిది రామజన్మభూమి వ్యవహారాన్ని, రాముణ్ణి భుజాన్ని వేసుకున్నటువంటి పార్టీతో ఆవిడ ప్రయాణం సాగించటం. అందులో భాగంగానే ఆవిడని అక్కడ రిజైన్ చేయించి ఇక్కడికి గవర్నర్గా పంపించారు మోడీ గారు తెలంగాణకి. ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి చాలా సమస్యలు తెచ్చారు. అంటే దాదాపు ప్రతి బిల్లుని వాళ్ళు అసెంబ్లీలో బిల్ పాస్ అయ్యి గవర్నర్ ఆమోదానికి వెళ్ళిన ప్రతిసారి ఆవిడ చాలా క్రిటికల్గా వ్యవహరించారు. అంటే ఏదో రబ్బర్ స్టాంపు గవర్నర్లు, రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతులు అన్న పద్ధతిలో వ్యవహరించేవారు ఇంతకుముందు. ఈవిడ అలా వ్యవహరించాలి. ప్రతిదాన్ని చాలా క్రిటికల్గా అబ్జర్వ్ చేసి దానిలో ఉన్నటువంటి వ్యవహారం మీద ప్రభుత్వం నుంచి అడిగి మరీ వివరణ తెప్పించుకుని, ఆ వివరణ సంతృప్తికరంగా ఉంటేనే సంతకం పెడతాను అన్న పద్ధతిలో వ్యవహరించింది ఆవిడ మీద చాలా సందర్భాల్లో బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నారు, అప్పుడు టీఆర్ఎస్ నాయకులు చాలా సందర్భాల్లో తమిళసై మీద విరుచుకుపడిన పరిస్థితి ఉండేది. చాలా బిల్లులు ఆవిడ ఆపి వాళ్ళని చాలా ఏడిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. తీవ్రమైన చర్చల తర్వాత ఆవిడ సంతకం పెట్టేది. అందుకని ఇంతకు ముందు ఉన్నటువంటి నరసింహన్ గారి దగ్గర ఆ ధోరణి ఉండేది కాదు. ఆయన కొంచెం మేనేజబుల్గానే కనిపించేవాడు, కానీ ఈవిడ అలా ఉండేది కాదు. దీనికి కారణం ఆవిడ ప్రాతినిధ్యం వహించినటువంటి పార్టీ అని వీళ్ళు మాట్లాడేవాళ్ళు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం గైడ్ చేసి అమ్మాయిని ఇలా చేస్తోంది, ఈవిడితో ఇలా బిహేవ్ చేయిస్తోంది అన్న పద్ధతిలో వీళ్ళు విమర్శలు చేసేవాళ్ళు. కానీ స్వతహాగానే తను కొంత క్రిటికల్గా అప్రోచ్ అయ్యేది ఆవిడ. క్రిటికల్ అప్రోచ్ అనేది ఉంది ఆవిడకి బేసికల్గా. నిజానికి గవర్నర్గా వచ్చేసిన తర్వాత తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయిపోయింది సుఖవంతమైన జీవితం, ఇంకెందుకు మనకు అనవసరమైన రాజకీయాలు అనే పద్ధతిలో రాజ్యసభకి వెళ్ళిన వాళ్ళు, గవర్నర్కి వెళ్ళిన వాళ్ళు అంత తొందరగా తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి, ఎలక్షన్ రాజకీయాల్లోకి వెళ్ళరు. కానీ ఈవిడ ఇప్పుడు తమిళనాడు నుంచి పోటీ చేయడం కోసమే రిజైన్ చేశారని చెప్తున్నారు.
కానీ ఇప్పుడు మురిసిపోవడానికి బీఆర్ఎస్ అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈవిడ రిజైన్ చేసి వెళ్ళి బీజేపీ నుంచి పోటీ చేస్తారట ఆవిడ అక్కడికి పార్లమెంట్కి. ఏ స్థానము బహుశా మెడ్రాస్ నుంచే చేయొచ్చు, లేకపోతే ఆవిడ కన్యాకుమారి ఆ ప్రాంతం నుంచి చేయొచ్చు. పోటీ చేసి ఎంపీగా, అంటే తమిళనాడులో భారతీయ జనతా పార్టీని స్ట్రెంగ్థెన్ చేయాలి అనేటువంటి ప్రోగ్రాం చాలా కాలంగా తీసుకుంది బీజేపీ. అంటే ఇప్పటివరకు అసలు కాలు పెట్టడానికి సందు దొరకదేమో అనుకుంటున్న సందర్భంలో కొంత హోల్డ్ దొరికింది అక్కడ. ఇప్పుడు శరత్ కుమార్, సినిమా నటుడు శరత్ కుమార్ భారతీయ జనతా పార్టీ అంటే క్యాంపెయినర్గా వ్యవహరించడానికి అంగీకరించాడు. ఆయన ఆ పనిలో ఉన్నాడు. ఇప్పుడు కమల్ హాసన్ వ్యతిరేక శిబిరంలో ఉన్నాడు. రజనీకాంత్ వెనక నుంచి ఆశీర్వాదం అందిస్తాడు తప్ప ముందుకొచ్చి మాట్లాడు. ముందుకొచ్చి యాంటీ బీజేపీ మాట్లాడతాడు, వెనకాల ఆయన బీజేపీకి సహకారం అందిస్తాడు. ఆయన సహకారం కూడా తీసుకుంటారు ఈసారి ఎలక్షన్స్లో. అంటే తమిళనాడుని భారతీయ జనతా పార్టీ సీరియస్గా తీసుకుంటోంది అనటానికి ఉదాహరణ ఈవిడ రిజైన్ చేసి, తమిళసై రిజైన్ చేసి అక్కడికి వెళ్ళటం. అంటే చాలా యాక్టివ్గా వాళ్ళు ఏదో ఒక రోల్ ప్లే చేయాలి, తమిళనాడు నుంచి కొంతమంది ఎంపీలను తీసుకెళ్ళాలి బలంగా అనేది అనుకుంటున్నారు. రెండోది స్టాలిన్ని కార్నర్ చేయాలి అనేటువంటి ప్రోగ్రాం కూడా ఉంది దీనిలో భాగంగా. తమిళసైని రిజైన్ చేయించటము, తీసుకెళ్ళటము, ప్రత్యక్ష రాజకీయాల్లో కంటెస్ట్ చేయించటం అంత ఈజీగా తీసుకోదగ్గ విషయం అయితే కాదు. తమిళనాడు రాజకీయాల మీద భారతీయ జనతా పార్టీ కొంత తన ప్రభావాన్ని వేసే ప్రయత్నం చేస్తోంది అనడానికి ఇది ఉదాహరణ. ఇది ఎంత దూకుడుగా ఎంత ముందుకు తీసుకెళ్తారు అనేది చూడాలి. సౌత్లో బలాన్ని పెంచుకోవటం కోసం ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంది, కానీ ఎప్పుడూ సాధ్యం కాల. ఒక కర్ణాటకలో మాత్రమే వాళ్ళు విజయం సాధించగలిగారు, అది కూడా నిలబెట్టుకోలేకపోయారు. కారణం ఏంటంటే కర్ణాటకకి కొంత నార్త్ కనెక్షన్స్ ఉన్నాయి ఎక్కువ కంపారిటివ్గా. సౌత్ స్టేట్స్ మిగిలిన వాటితో పోలిస్తే కర్ణాటకకి అలాగే తెలంగాణకి కూడా నార్త్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కొంచెం కనిపిస్తుంది. అటు కర్ణాటకలో తెలంగాణ కంటే ఎక్కువ ఉంది. అందుకని ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంత, అంటే మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ పడి కొంత మేరకు భారతీయ జనతా పార్టీకి అక్కడ జరిగింది, వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. కానీ ఇక్కడ సాధ్యం అవుతుందని అనుకోవట్లేదు. తమిళనాడులో సాధ్యం కాదు అనే విషయం వాళ్ళకి తెలుసు. కానీ ఏడీఎంకే వీక్ అయింది అక్కడ. ఏడీఎంకే వీక్ అయిన సందర్భంలో ఆ పరిస్థితిని క్యాష్ చేసుకోవడం కోసం రంగంలోకి దిగారు. కొంచెం బలంగానే నిలబడి గందరగోళాన్ని పెంచి కార్నర్ చేయటం అనే కార్యక్రమం. ఇప్పుడు ఏడీఎంకేని కొనేసినా కొనేస్తారు. ఏడీఎంకేలో 2-3 గ్రూపులు ఉన్నాయి, వాటిలో ఏదో ఒక 2 గ్రూపులను కైవసం చేసుకుంటుంది బీజేపీ. కాబట్టి తమిళనాడు ఓటర్లు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి బీజేపీకి సంబంధించి తమిళనాడు సెంటర్గా. కల్చరల్గా కూడా వాళ్ళు వైష్ణవం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ, దాన్ని కొంత బయటకు తీసుకొచ్చి ముందుకు నడిపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ద్రవిడ ఆలోచన విధానాన్ని పక్కకి నెట్టడం కోసం ఒక ప్రయత్నం మొదలైంది తమిళనాడులో. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ బలంగా కాన్సన్ట్రేట్ చేయడానికి చూస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈవిడ రాజీనామాను కూడా చూడాల్సి ఉంటుంది. చాలా సీరియస్గానే పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే రాజీనామా చేసి ఉంటుంది ఈవిడ సొంత ఉత్సాహమో సొంత నిర్ణయమో కాదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.